డీటెయిల్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. అయితే ఇప్పటికే 11 కోట్ల రూపాయల వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఏ అంశాలను అడిషనల్ ఛార్జ్ షీట్లో సిట్ ప్రస్తావించనుంది, ఎవరి పేర్లు యాడ్ చేస్తుందన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల పాత్ర గురించి ఛార్జ్ షీట్లో ప్రస్తావించనుందని, ముడుపుల వసూళ్లు, మనీ రూటింగ్, వసూళ్ల నెట్వర్క్కు సంబంధించి అంశాలపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని సమాచారం. ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులు ఉండగా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి రేపటితో 90 రోజులవుతుంది. ఈ ముగ్గురు నిందితులు నివాసాలు, కార్యాలయాల్లో సిట్ తనిఖీలు చేసింది. రెడ్డికాటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ దూకుడు పెంచిందని చెప్పాలి. అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి ఇద్దరు జైల్లో ఉండగా అయితే ఈ రోజు అడిషనల్ ఛార్జ్ షీట్లో మరికొంతమంది సమాచారం అలాగే మరికొంతమంది పేర్లను కూడా దానిలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎవరి పేర్లను ఈ ఛార్జ్ షీట్లో జత చేయనుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ముడుపుల చెల్లింపులు అలాగే మనీ లాండరింగ్ సంబంధించి కూడా అసలు ఏం జరిగింది, ఎంత మొత్తం మీద డబ్బు ఖర్చు అయింది అనే దానిపై కూడా ఎవరి ఖాతాల్లోకి ఈ డబ్బంతా వెళ్ళిందనే దానిపై సిట్ అయితే ఫోకస్ చేసింది. అసలు ఈ కేసుకు సంబంధించి మొత్తం బిగ్ బాస్ ఎవరనే దానిపై కూడా ఇప్పటికే సిట్ అయితే విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని విచారిస్తూ వస్తుంది సిట్ అయితే. మరి ఈ రోజు అడిషనల్ ఛార్జ్ షీట్లో ఎలాంటి వివరాలు సమర్పించనుంది, ఎవరెవరి పేర్లు చేర్చనుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు మరి కొత్తగా అడిషనల్ ఛార్జ్ షీట్లో ఏ అంశాలను ప్రస్తావించనుంది సిట్, డీటెయిల్స్ ఏంటి? రైట్, అట్లా మొత్తం మీద చూసుకుంటే కనుక లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 305 పేజీల ఛార్జ్ షీట్ని సిట్ సమర్పించింది. ఇక మరొక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ గతంలో దాఖలు చేసింది. ఫైనల్ ఛార్జ్ షీట్ని మరికొద్ది సేపట్లోనే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు ఈరోజు ఉదయం 6 గంటల వరకు కూడా దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ని పూర్తి స్థాయిలో కూడా తయారు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే 48 మంది నిందితుల జాబితాని చేర్చిన సిట్ అధికారులు గతంలో 61 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులని సీజ్ చేస్తూ ప్రైమరీ ఛార్జ్ షీట్లో మెమో చేశారు. ఆ తర్వాత 11 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ కూడా సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది. అయితే ఈ కేసులో మరొక 6 నుంచి 7 పేర్లు చేరే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే ఎవరెవరి పేర్లు చేరతాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత ఆసక్తికరంగా మారింది. 48 మంది నిందితులతో 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది నిందితులు విజయవాడ సబ్ జైల్లో, 2 నిందితులు గుంటూరు సబ్ జైల్లో, ఒకరు మిథున్ రెడ్డి రాజమండ్రి సబ్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దాదాపుగా 3 నిందితులకు సంబంధించి బెయిల్ పిటిషన్ ప్రస్తుతం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని పేర్లు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి తీగల కృష్ణారెడ్డి సోదరుల పేర్లు దీంట్లో ఛార్జ్ షీట్లో దాఖలు చేస్తారా లేదా అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 268 మంది సాక్షులని విచారించిన చిట్టు తాజాగా ఈ తర్వాత అంటే మొదటి ఛార్జ్ షీట్ తర్వాత రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి ముందు అంటే ఈ రోజు వరకు మరొక 75 మందికి సంబంధించి నిందితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, దాంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు కావచ్చు, వీరందరినీ కూడా విచారణ చేపట్టింది. అయితే మరొక 6 నుంచి 7 పేర్లు నిందితుల జాబితాలో చేరే అవకాశం కనిపిస్తాం. దీంట్లో తాజాగా ఏదైతే వెంకటేష్ నాయుడుతో పాటు ఫ్లైట్లో వెళ్ళి అలాగే బంగారు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా హీరోయిన్ తమన్నా పేరు చేరుతుందా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు తీగల కృష్ణారెడ్డి సోదరులు, మరొక వైపు హీరోయిన్ తమన్నాతో పాటు మరికొంతమంది పేర్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొదటి ఛార్జ్ షీట్లో అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరును ఎక్కువ సందర్భాలు దాదాపుగా 6-7 సార్లు ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఫైనల్ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు చేరుస్తారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి అనే దానికి సంబంధించి ఇటు అధికారులు ప్రాథమిక విచారణలో కూడా కొంత శోధించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు రేపటికి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులు అవుతున్న నేపథ్యంలో ఆల్టర్నేట్గా తప్పని పరిస్థితుల్లో కూడా ఈరోజు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ని దాఖలు చేయబోతున్నారు. ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ అవుతుందా లేకపోతే మొన్నటి ఛార్జ్ షీట్కు అదనంగా చోటు చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ మరొకసారి ప్రవేశపెడతామనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తారనే దానికి సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ఈ రోజు వేసే ఛార్జ్ షీట్ ఫైనల్ కాకపోవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఓవరాల్గా చూసుకుంటే
అంటే 6 నుంచి 7 పేర్లు కొత్తగా చేరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏ శివ, మనం ప్రధానంగా చూసుకుంటే ఈ కేసు మొత్తం కూడా అటు జగన్ మడికి చుట్టుకునేలా కూడా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు జరిగిన విచారణలో అయితే ప్రతిదీ కూడా అటు జగన్ వద్దకే అమౌంట్ రూపంలో కూడా చేరినట్టయితే ఇప్పటికే విచారణలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. మరి జగన్ పేరు ప్రస్తావిస్తే అతన్ని పిలిచి విచారించే అవకాశం ఉందా త్వరితగతిన? ఖచ్చితంగా ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్ 305 పేజీల మొదటి ఛార్జ్ షీట్లో 12 అంశాలకు సంబంధించిన విషయంలో కూడా 12 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరును ఇన్వాల్వ్ చేశారు. అయితే ఈ నిధులకు సంబంధించి ఏదైతే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి చాణక్య, ఆ తర్వాత ఆయన అనుచరులు వెంకటేష్, ఇట్లా వీరందరి వ్యక్తుల నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి చేరాయి. ఆ తర్వాత ఫైనల్గా ఎక్కడికి చేరాయి అనే దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో జగన్కి సమాచారం ఉంది, జగన్కి చేరాయని చెప్పి అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన 12 మంది నిందితుల్లో దాదాపుగా ప్రతి నిందితుడి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో కానీ, అరెస్టు కాపీలో కానీ ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు జగన్మోహన్ రెడ్డి పాత్రని ప్రతి దాంట్లో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ ఛార్జ్ షీట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గత వారం 10 రోజులుగా కూడా జగన్మోహన్ రెడ్డికి సిట్ అధికారులు విచారణకు పిలుస్తారని చెప్పి కూడా అధికారులు కొంత లీకులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాంట్లో విచారణకు పిలవాలనేది మరొక అంశాన్ని తీసుకున్నారు. ఒక దశలో అయితే సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి నోటీస్ ఇచ్చే వ్యవహారానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపిన పరిస్థితి కనిపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అనే దానికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను అయితే సేకరించారు. దానికి సంబంధించి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి సంబంధించిన అధినేత కావడంతో ఆయన అరెస్టు చేసినా లేకపోతే నోటీసులు ఇచ్చినా తర్వాత జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అంటే పొలిటికల్గా ఇక్కడ అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అరెస్ట్ చేస్తే ఆయా రాజకీయ పరంగా లాభమా నష్టమా అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తాం. సో ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి పరిణామాలకు సంబంధించి జగన్కి నోటీస్ ఇచ్చి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు, ఇంకో ఛార్జ్ షీట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేలోపు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.